నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెక్యూరిటీ అనేది ప్రభుత్వం నుంచి ఉంటది. ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారంగా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రకారం. ఓకే. అది గూడా ఇప్పుడు జెడ్ ప్లస్‌లో ఉన్నట్టున్నారండి? జెడ్ కేటగిరీలో ఉన్నాయి. జెడ్ కేటగిరీలో ఉన్నారు. ఇప్పుడు ప్రైవేటు ఆహ్, సెక్యూరిటీకి సంబంధించింది ఒక 30 మెంబర్స్ ఏమో ఆయన తీసుకున్నట్టున్నారు. అవును. ఇది అవసరమా అండి? ఎందుకు తీసుకోవాల్సొచ్చిందాయన? అంజి గారు ఇప్పుడు మీరన్నట్టుగా ఏంటంటే, హ్మ్. జెడ్ కేటగిరీలో చీఫ్ మినిస్టర్‌గా ఉన్నంత వరకు ఆయనకుంది. హ్మ్. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి పోయిన తర్వాత హ్మ్. ప్రతిపక్ష హోదా గూడా రాకముందే ఏంటంటే, ప్రతిపక్ష హోదా కనీసం వస్తే ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. అది కొంత ఉంటుంది. ఇప్పుడు కేవలం ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఓకే. చాలామంది అంటుంది ఏంటంటే, ఓ ఎమ్మెల్యేనే కాబట్టి 1+1 2+2 ఉంటుందంటున్నారు. అది కాకుండా మాజీ ముఖ్యమంత్రి అనే హోదా గూడా ఉంది. అది మనం అవునండి. అదే. మర్చిపోతున్నాం. అదే. ఆ! మాజీ ముఖ్యమంత్రి. ఆయన అదే. ఊరికే ఎమ్మెల్యే గాదు. అవునవును. ఆ! మాజీ ముఖ్యమంత్రి గాబట్టి ఆయనకుండే ప్రోటోకాల్ కొంతుంటుంది. హ్మ్. అది ఎదురిగి గవర్నమెంట్ ప్రొవైడ్ జేస్తుంది. దాంట్లో అనుమానం లేదు. ఓకే. మీకున్నటువంటి ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సెక్యూరిటీని తొలగించారే గానీ, మీకివ్వాల్సిన మినిమమ్ సెక్యూరిటీ మీకుంటుంది. రైట్. అయితే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని, ఆయన వ్యవహార శైలిని మనం గమనించినప్పుడేంటంటే, అధికారంలో రాకముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేరు. అధికారంలోకొచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు మనం చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేరు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఆయన అందరివాడు. అసలు పాదయాత్రలో ఆయన జనంతోటి ఎంత దగ్గరగా మమేకమయ్యి, అసలు సొంత వాళ్ళలాగా ఎలాంటి వాళ్ళని వచ్చినా గాని ముద్దు పెట్టేసేసి, వాళ్ళకి తలలు సవరదీసి, ఆలింగనాలు ఇచ్చేసేసి ఎంత దగ్గరగా ఉన్నాడో మనం చూసాం. ఆయన గెలవటానికి అది చాలా ముఖ్య పాత్ర వహించింది. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈవెన్ మనం రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూసాం. చంద్రబాబు నాయుడు గారిది అసలు మనం చెప్పాల్సిన పనే లేదు. ఆయన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంత దగ్గరగా జనంకి వెళ్ళలేదు. ఇలాగ ముద్దులు పెట్టే కార్యక్రమాలు ఆయన చేయలేదు. చేయనప్పుడు ఏమనుకున్నారంటే అసలు మన ఇంటి పక్కన ఉన్నట్టు ఉన్నాడు ఈయన. మన ఇంట్లో కుటుంబ సభ్యులాగా ఉన్నాడు. ఈయనొస్తే బ్రహ్మాండంగా ఉంటుందనేటువంటి దీంట్లో ఆయన్ని అడాప్ట్ చేసుకున్నారు. విపరీతమైన మెజారిటీతో గెలిపించారు. కానీ అధికారం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి భిన్నంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. జనానికి పూర్తిగా దూరం అయిపోవటం, ఐసోలేషన్‌లో ఉండటం, ఎప్పుడో అవసరమైతే బటన్ నొక్కడానికి మాత్రమే బయటికి రావటం, ఎమ్మెల్యేలు, ఎంపీలు సొంత మనుషులొచ్చినా గాని కలవకపోవటం, ఇవన్నీ జనాలు ఆయన నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలే. అసలు కామన్ మ్యాన్‌కైతే డోర్స్ పూర్తిగా మూసుకుపోయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరో వికలాంగురాలిని తీసుకొని వాళ్ళ మదరొచ్చారు. వాళ్ళతో మాట్లాడారు, ఏదో సాయం చేశారు. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడు గూడా మనం వారానికో, 10 రోజులకో చూస్తుండేవాళ్ళం. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒకళ్ళెళ్లి తాడేపల్లి ప్యాలెస్‌లోకి గాని, సెక్రటరియట్‌లో గాని ఒకళ్ళని కలిసినట్టు గాని, ఒకళ్ళతో మాట్లాడిన విజువల్ మీకేదైనా జ్ఞాపకం ఉందా? లేదు. పూర్తిగా ఐసోలేషన్. తర్వాత 10 కిలోమీటర్లు ఎళ్ళాలన్నా హెలికాప్టర్‌లో వెళ్ళటం, వెళ్ళే దారిలో పరదాలు కట్టించుకోవటం, చెట్ల మీద ఏమన్నా ఉండి ఎవరన్నా ఉంటారని చెట్లు నరికిచ్చేయటం. ఇదంతా ఏంటంటే ఒక రకమైనటువంటి అభద్రతా భావంలోకి ఆయన వెళ్ళిపోయాడు. సెక్రటేరియట్ కూడా ఆల్‌మోస్ట్ ఆ కూర్చున్న క్యాబిను అదే ఇంట్లో అనుకున్నా. సెట్టింగ్. ఇప్పుడు అది గూడా అది అదే విచిత్రం. ఆ! ప్రతి అంటే ఆయన వాళ్ళేమనుకున్నారంటే ఈ 5 సంవత్సరాలు ఎళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నారైతే. అంతేనా? అన్ని కార్యక్రమాలు ఇంట్లో నుంచి జరిగినియి. ఆ! 1, 2 సందర్భాల్లో తప్పితే సెక్రటరియట్‌కెళ్ళినటువంటి దాఖలాలు లేవు. పూర్తి స్థాయి సెట్టింగ్ ఇంట్లోనే వేసేసుకొని ఈ 5 సంవత్సరాలు జనాన్ని అదే సెక్రటరియట్ అని మభ్యపెట్టారు. కానీ ఇది కరెక్టేనా అండి? కరెక్టా అంటే హ్మ్. ఆయనకి కరెక్ట్ అనిపిచ్చింది. హ్మ్. కానీ ప్రజాస్వామ్యంలో తప్పండి. హ్మ్. ఇంట్లో నుంచి కూర్చొని పాలించుకునే అవకాశం ఉంటే అంతలా సెక్రటరియట్ ఎందుకు? మీకొక పెద్ద ఛాంబర్ ఎందుకు? మిగతా వ్యవహారం అంతా ఎందుకు? అది లేకుండా ఇప్పుడు ఆయనకు ఆదర్శం ఒకాయన ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటాడాయన. ఫార్మ్ హౌస్ నుంచే పాలించాడాయన. కేసీఆర్ గారు. ఆయన గూడా ఎప్పుడు సెక్రటరియట్‌కెళ్ళిన దాఖలాలు లేవు. ఆయన మొత్తం అంతా గూడా ప్రగతి భవన్ నుంచే నడిపిచ్చారు. ఆయన ఈయనకి ఆదర్శం గాబట్టి, గురువుగారిని శిష్యుడు ఫాలో అయ్యారు. కానీ, ఆ గురువుగారికి ఇంత భయం లేదు. ఈయనసల ఎంత భయపడిపోతున్నాడంటే అధికారంలో ఉన్నప్పుడే నిన్న ఒక వార్తా టీవీ ఛానెల్‌లో జూసాం. ఈవెన్ కొత్త వ్యక్తులు ఎవరన్నా వచ్చినా గాని సెక్రటరియట్‌లోకో లేకపోతే ఆయన దగ్గరికి వాళ్ళెవరు? ఎందుకొచ్చారు? ఈవెన్ వైఫై లైట్ ఎలుగుతున్నా అక్కడ, ఆ లైట్ ఎర్రగా ఎందుకు ఎలుగుతుంది? అక్కడ పచ్చగా ఎందుకు ఎలుగుతుంది? తీసేయండి ఇవన్నీ తీసేయండి ఇక్కడి నుంచి. ఇవన్నీ ఇప్పుడిప్పుడు బయటకొస్తున్నాయి. అక్కడ సచివాలయ ఉద్యోగస్తులు మిగతా వాళ్ళు చెప్పింది. ఆ ఎర్ర లైట్లు, ఈ లైట్లు అక్కడ ఎలుగుతున్నాయన్న ఉద్దేశంతోటి వైఫై లైట్లనే టెలికాన్ఫరెన్స్ ఉన్న మెటీరియల్ అంతా అక్కడ వేస్ట్ అయిపోయినా ఇంటికొచ్చి కూర్చున్నాడు ఈయన. సో, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇట్స్ ఎ సైకలాజికల్ డిజార్డర్ ఆయన చూపించుకోవాలి. ఎందుకంటే ప్రపంచమంతా నాకు శత్రువులు అనేటువంటి భావనలోకి ఎవరెళ్తారంటే నియంతలు వెళ్తారు. మీరొక సద్దాం హుస్సేన్,
ఒక హిట్లరు, వీళ్ళందరి జీవిత చరిత్రలు చూసుకోండి. అనుక్షణం వాళ్ళకి ఒక 5గురినో, 6గురినో డూపులను తయారు చేసి పెట్టుకునేవాళ్ళు. వీళ్ళెక్కడ బయటికెళ్ళినా ఏదన్నా ప్రమాదకరమైన విషయం ఉంటే వాళ్ళు డూపుని పంపించేవాళ్ళు. వీళ్ళు ఎళ్ళేవాళ్ళు కాదు. సో, ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం దరిదాపుగా అక్కడికెళ్ళిపోయిందేమో అని నాకు అనుమానం ఉండేది. కానీ ఇవాళ జరిగిన సంఘటనలు చూసిన తర్వాత నిర్ధారణ అయింది. అధికారం పోగానే 20 అడుగుల ఎత్తున ఆయన ప్యాలెస్ చుట్టూ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవటం. నిజంగా ఇన్నాళ్ళు పాలించారు ఇంతమంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మనం ఎక్కడన్నా చూసామా? 20 అడుగుల హైట్ ఉన్నటువంటి మొత్తం ఫెన్సింగ్ వేయించడమే కాకుండా 30 మంది సెక్యూరిటీని షిఫ్టుల వారీగా. ఇవాళ కనిపించింది 30 మంది. ఇంకెంతమందిని పెట్టుకుంటారనేటువంటిది ఈజ్ ఓన్లీ ఎ బిగినింగ్. సో, జనం అందరూ నా మీద వ్యతిరేకంగా ఉన్నారు. లేకపోతే ఇప్పుడు ఆయన స్పీచ్ సందర్భంలో కూడా కనిపించేది. పెత్తందారులందరూ ఏకమైపోయారు. నేను ఒంటరివాడిని అయిపోయాను. వాళ్ళందరూ ఏకమైపోయారు. నేను ఒంటరివాడిని. ఇదేదో మామూలుగా అంటున్నారు అనుకున్నాం గానీ, ఆయన మనస్తత్వం కూడా అలాగే అయిపోయినట్టుంది. నాయకులందరూ ఏకమైపోయారు. ప్రజలందరూ ఏకమైపోయారు. రేపొద్దున తిరుగుబాటు ఇప్పుడు శ్రీలంకలో చూసాం. అధ్యక్ష భవనం మీద ఎలా పడ్డారు వాళ్ళొక అరాచకం అయిన తర్వాత అనేటువంటి. అలాంటి ఆలోచన ఆయనకి ఏమన్నా ఉందేమో తెలీదు గానీ, అంత భయపడాల్సిన పని లేదు. ప్రజలు చెప్పాలనుకున్నది సూటిగా వాళ్ళు ఓటింగ్ ద్వారా చెప్పారు. నువ్వు మాకు వద్దు, పక్కన కూర్చో అన్నారు. 11 సీట్లకు పరిమితం చేశారు. హ్యాపీగా నువ్వు బయటకొస్తే నిన్నెవరు కొట్టరు. నీ మీద ఎవడు దాడి చేయరు. హాయిగా 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా నువ్వు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఆ మైండ్ సెట్‌లోకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో, ఆ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ నుంచి ఎప్పుడైతే బయటపడతారో, ఆయన సరైన రాజకీయం చేయగలుగుతారు. లేకపోతే ఈ రకమైనటువంటి ఆయన బిహేవియర్ ఏదైతే ఉందో అది ఆయనకి ప్రమాదం. నేను మీ మీ ఛానల్ తరపున చెప్తున్నాను. అది ఆయనకి ప్రమాదం. ఆయన చుట్టూ ఉన్న అనుచరులకు కూడా ప్రమాదం. ఓకే. ఎందుకంటే ఈ మెంటాలిటీ తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నమ్మలేరిక. వీళ్ళేమన్నా వాళ్ళతో టచ్‌లో ఉన్నారా? వాళ్ళ కోర్టుల్లాగా నా దగ్గర చేస్తున్నారా? సొంత వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి. ఇప్పటికే తల్లిని నమ్మలేదన్నావు, తల్లిని పంపించేసావు, చెల్లిని పంపించేసావు, బాబాయ్ కూతుర్ని, ఇవన్నీ రకరకాలున్నాయి. ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకుంటా ఉంటే అవి కూడా ఈ ఇన్‌సెక్యూరిటీలో భాగంగానే మనకు కనబడుతున్నాయి. చెల్లికి ఎందుకు పదవి ఇవ్వలేదు? చెల్లిని రాజకీయంలో ఎందుకు వద్దన్నాడు? అదొక ఇన్‌సెక్యూరిటీ. తల్లి గౌరవ అధ్యక్షురాలిలాగా ఉంటే అదొక ఇన్‌సెక్యూరిటీ. ఆవిడుంటే ఏమవుద్దో? కాబట్టి నేనే ఎల్లకాలం ఉండాలి. బాబాయ్ ఉంటే బాబాయ్ అడ్డం ఉంటే అదొక ఇన్‌సెక్యూరిటీ. ఇది అప్పటి నుంచే ఉందనేది మనకిప్పుడు అర్థమవుతుంది. జరిగిన సంఘటనలన్నిటిని మనం ఒక వరుస క్రమంలో గనక ఇది చేసి డాట్స్ జాయిన్ చేసుకుంటే క్లియర్ పిక్చర్ మనకొస్తుంది. కాబట్టి చాలా తీవ్రమైనటువంటి మానసిక దాన్ని రోగం, జబ్బు అంటూ నాకు ఇష్టం లేదు గానీ, ఒక ఒత్తిడికి లోనవుతున్నాడు ఆయన. ఓకే. చాలామంది అదేదో లండను మందులు అంటారు. అంత మాట నేను వాడను గానీ, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి మాత్రం ఆయన లోనవుతున్నాడు. అది ఆయన ఆరోగ్యానికి, ఆయన రాజకీయానికి, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ రాజకీయానికి కూడా చాలా మంచిది కాదు. దాన్ని ఆయన ఎంత త్వరగా కరెక్ట్ చేసుకుంటే అంత మంచిది ఆయనకి, ఆయన పార్టీకి అనేది నా అభిప్రాయం.